So we also, after accepting the Lord Jesus Christ, we come into the family of the Lord Jesus Christ. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత ప్రభు యొక్క కుటుంబంలోనికి మనము చేర్చబడ్డాము. And we being the children of God, మనము దేవుని పిల్లలంగా we have to go through the word of God. మనము దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. And live accordingly as the Lord speaks to us. ప్రభు మనతో ఏదైతే మాట్లాడుతూ వస్తారో దాని ప్రకారం మనం జీవించాలి. There are many times we also go through different problems. మనం కూడా అనేక సమయాల్లో రకరకాలైనటువంటి కష్టాలు వెళ్తా ఉంటాము. Different situations. మరి ఎన్నో రకములైనటువంటి పరిస్థితులు వెళ్తాం. The Lord is there with us to speak to us and guide us and lead us. ప్రభువే మనతో ఉండి మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. And in that way we can grow in the Lord. అలాగను మనము ప్రభువులో ఎదగలుగుతాము. And as we grow in the Lord, మనం ప్రభువులో ఎదిగే కొలది Lord wants to use us also to help other families or other people. ఇతరులకు కానీ ఇతర కుటుంబాలకు కానీ సహాయపడటానికి మనకి ఆయన సహాయపడతా వస్తారు. In Isaiah 23, యెషయా chapter 28, 28వ అధ్యాయము the last verse, it is written, చివరి వచనము, this also cometh forth from the Lord of hosts, which is wonderful in counsel and excellent in working. యెషయా 28:29 వచనము, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. When we come to the Lord for some advice and some guidance and leading, మనం ఏదైనా మరి సలహా కొరకు కానీ ఏదైనా నడిపింపు కొరకు కానీ ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, and he says he is wonderful in counsel and excellent in working. ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడని. We should not be talking whatever we feel like talking. మనం ఏదైతే మనము అనుకుంటామో అలాగని మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడాలనుకుంటాము. We must be under the control of the Holy Spirit. మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి. At that time Lord only will work on our behalf. అలాంటి సమయాల్లో ప్రభు మన పక్షంగా కార్యం చేస్తారు. And deliver us from the from fleshly ways of life. అలాగున మనల్ని ప్రభు శరీరానుసారమైనటువంటి పద్ధతుల నుండి మార్గాల నుండి ఆయన విడిపిస్తారు. Abigail she has been very humbly coming down on her knees and trying to make peace. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము ఏదైనా సమస్య కష్టం వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాల మీద పడి సమాధానపరచడానికి మనము ప్రయత్నించే వారంగా ఉండాలి. Once again we'll read 1 Samuel chapter 25 verse 30. మరొకసారి మనము 29 and 30. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 29-30 వచనాలు చూస్తాము. Yet a man is risen to pursue thee and to seek thy soul, but the soul of my Lord shall be bound in the bundle of life with the Lord thy God, and the souls of thine enemies, then them shall he sling out as out of the middle of a sling. And it shall come to pass, when the Lord shall have done to my Lord according to all that good he hath spoken concerning thee, and shall have appointed thee ruler over Israel. 29-30 వచనాలు. నేను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించినట్లా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా ఎద్దును నా జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత. And verse 31 also, that this shall be no grief unto thee, nor offense of heart unto my Lord, either that thou hast shed blood causeless, or that my Lord hath avenged himself. But when the Lord shall have dealt well with my Lord, then remember thine handmaid. 31 వచనం కూడా, నా ఏలిన వాడవకు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైన దుఃఖమైనను నా ఏలిన వాడవకు నీకు ఎంత మాత్రమును కలగకపోవునుగాక. యెహోవా నా ఏలిన వాడవకు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసరాలకు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. Remember to take revenges of the Lord. చూడండి, పగ తీర్చుకునుట ప్రభువుది. But we have to always humble
and keep the matter in prayer. కాబట్టి ఎల్లప్పుడూ కానీ ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గరికి తీసుకొని రావాలా. Of any person who is not born again in your family, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ఈ వ్యక్తి అయినా తిరిగి జన్మించుకుని ఉంటే no meaning in arguing with them. వారితోటి మీరు వాదించడంలో ఏం అర్థం But bring ఉండదు. the matter before the Lord. అయితే ఆ యొక్క విషయాన్ని ప్రభు దగ్గర Lord in His తీసుకొని own way will work out ప్రభు తన సొంత విధానంలో and పనిచేస్తాడు. convict the people of their fail. అంతేకాకుండా వారి తప్పిదాన్ని వారి పొరపాట్లని ఒప్పుకునేలాగా ఒప్పింపజేస్తాడు. And then He will bring peace between between ourselves and the family. అలాగన ప్రభు వారి మధ్యలో మనకి కుటుంబంలో సమాధానం తీసుకుని The వస్తాడు. God of peace always causes us to have peace in our lives. కాబట్టి మరి సమాధానకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో సమాధానంగా ఉంచుతాడు. But here we learn from the life of Abigail that how to humble at different times. కాబట్టి అబీగల్ జీవితం ద్వారా వివిధ సమయాల్లో ఎలాగ మనల్ని మనం తగ్గించుకోవాలని నేర్చుకుంటూ వచ్చాం. She did not go and argue with her husband. ఆమె మాత్రం కూడా తన భర్తతోటి వాదించడానికి వెళ్ళట్లా. Whatever was possible within herself, she was able to bring forth and bring peace with David. ఏదైతే ఆమె హృదయంలో ఉన్నదో దాన్ని మరి దావీదు దగ్గరికి తీసుకుని వచ్చి సమాధాన కారకురాలుగా అయింది. And that's how David also understood and did not try to take revenge on Nabal. అంతేకాకుండా దావీదు కూడా అర్థం చేసుకొని నాబాల్ మీద పగ తీర్చుకోలేదు. And that's how he said he kept in verse 39 he kept his servant from evil, for the Lord hath returned the wickedness of Nabal unto his own head. అందుకనే దావీదు ఏమంటున్నా అంటే 39వ వచనంలో నాబాల్ చనిపోయినని తెలిసిన తర్వాత యెహోవా నాబాల్ చేసిన కీడును అతని తల మీదకి రప్పించను అంటున్నాడు. So Lord says to take revenge it is left to me. అయితే ప్రభు అంటున్నాడు పగ తీర్చుకునే పని నాది అంటున్నాడు. So we have to always we should never in our hearts we should not keep anything against other person. కాబట్టి ఇతరుల మీద ఏమాత్రం కూడా మనము ఎలాంటి విరోధ భావం కానీ పగ కానీ ఉంచుకోకూడదు. There may be so many things in our hearts. నిజమే మన హృదయంలో అనేక విషయాలు ఉండొచ్చు. Bring everything before the Lord. అయితే ప్రతి ఒక్కటి కూడా మనం ప్రభు ముందుకు తీసుకురావాలి. Speak to Him. ఆయనతో మాట్లాడాలా. And lay all our burden upon Him before Him. మన భారం అంతా కూడా ఆయన ముందేసి ఆయన మీద వేయాలా. Then the Lord Himself, God of peace, will give us the heavenly peace. అలాగ సమాధానకర్తదైన దేవుడు మనకి పరలోకపు సమాధానాన్ని దయచేస్తాడు. And He knows how to cause peace in our family. మన కుటుంబంలో ఎలాగ సమాధానం తీసుకుని రావాలో ఆయనకే తెలుసు. It's all has happened only through this woman. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా కేవలము ఈ స్త్రీ ద్వారానే జరిగింది. So as sisters, as the women, we must learn these lessons from the word of God. కాబట్టి స్త్రీలంగా దేవుని వాక్యం నుండి మనం ఇలాంటి పాఠాలు నేర్చుకోవాలి. In verse 3, 25th chapter, verse we read in 23, it is written, the name of the Nabal, the name of his wife Abigail, she was a woman of good understanding. ఇక్కడ మొదటి సమయంలో 20వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఆమె పేరు అబీగైలు, తర్వాత అతని భర్త పేరు నాబాలు. ఆ స్త్రీ చూసినట్లయితే సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెనను. She is of good understanding. ఆమె ఎంతో సుబుద్ధి అంటే మంచి జ్ఞానం కలిగిన స్త్రీ. Lord only gives the wisdom. ప్రభువే జ్ఞానం దయచేస్తాడు. He is our wisdom. ఆయనే మన జ్ఞానము. And as we go upon our knees and pray to Him, He will give us wisdom to solve the problems in our lives or in the family lives. మనము మోకాళ్ళ మీద ఆయన సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థించినట్లయితే కుటుంబంలోని సమస్యను తీర్చడానికి ఆయన మనకి జ్ఞానం దయచేస్తాడు. He says that to take revenges of we must be left to the Lord only. మరి దేవుని వాక్యంలో చెప్తా ఉన్నది పగ తీర్చుట నా పని, అది ప్రభుకి విడిచిపెట్టాలి. మనం If we start talking, మనము మరి మాట్లాడడం ఆరంభించినట్లయితే losing our peace, లేదా మన సమాధానాన్ని మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తే, try to argue, మనము మరి వాదించడానికి ప్రయత్నించినట్లయితే get defiled, మనల్ని మనం అపవిత్రపరచుకుంటాం, lose our peace, మన సమాధానం పోగొట్టుకుంటాం, and we'll lose our connection with our Lord also. మన ప్రభుతో కూడా మన సంబంధాన్ని పోగొట్టుకుంటాం. It will cause us much pain and reproach on our behalf. అది మన పక్షంగా ఎంతో నింద అవమానాన్ని తీసుకొని వచ్చేది ఉంటుంది. So we always must have a heart
that bring all the matters before the Lord and pray before Him. కాబట్టి ప్రతి సంగతి ప్రతి విషయాన్ని కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. And He will solve our problem. అప్పుడు ఆయన మన సమస్యలను He పరిష్కరిస్తాడు. will work on our behalf. ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. And He will revenge on our behalf. అంతేకాకుండా ఆయన మన పక్షంగా పగ తీర్చుకుంటాడు. Lord will keep us protected and at peace and also be in a holy life. ప్రభువే మనల్ని పగ తీర్చుకొనుకోకుండా కాపాడుతూ సమాధానంగా ఉంచి అలాగే పరిశుద్ధ జీవితం కలిగి ఉండటానికి సహాయపడతా వస్తాడు. So may the Lord help us to talk to Him every time whenever any problem comes. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎలాంటి సమయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రభువుకి చెప్పుకోవాలి. Not in a hurry and run before and take ourselves any revenge. మరి తొందరపడి మనకై మనమే మాట్లాడి పగ తెచ్చుకోకూడదు. When we come to the Lord is He will work on our behalf. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన పక్షంగా కార్యం చేస్తాడు. And so bring all our matters before the Lord and talk to Him, and that will cause a great peace to our hearts and lives. కాబట్టి మనము ప్రతి విషయాన్ని కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినట్లయితే మన జీవితంలో అది గొప్ప సమాధానాన్ని తీసుకొచ్చేది. In His own time He will work on our behalf and He will be king of our life, our family. ఆయన తన సొంత సమయంలో మన పక్షంగా కార్యం చేస్తాడు. అంతేకాకుండా మన కుటుంబానికి ఆయన రాజుగా ఉంటాడు. Under His kingdom we will always have the great peace. ఆయన యొక్క రాజరికం క్రింద మనమందరం కూడా గొప్ప సమాధానం కలిగి ఉండ